నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేడు ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో నవశకం. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం. సుమారు 10 కీలక బిల్లులకు ఆమోదం లభించే అవకాశం. బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం. అసెంబ్లీలో హరీష్ రావు తీవ్ర ఆరోపణలు. ప్రేమ్చంద్ గార్గ్కు ఎగుమతులతో సంబంధం లేదు, క్లారిటీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో కోట్లకు బాంబు బెదిరింపులు, ఉలిక్కిపడ్డ న్యాయ వ్యవస్థ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో సుమారు 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్ఆర్ మెటల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కానుండడం దీని అతిపెద్ద ప్రత్యేకత. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2 దశల్లో ఈ ప్లాంట్ సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా 11,198 కోట్లతో ఒక క్యాప్2 పోర్ట్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ ఓడరేవు ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ప్లాంట్కు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా జాతీయ రహదారి 16తో అనుసంధానిస్తూ 4 లేన్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ రీజియన్ భవిష్యత్తులో గ్లోబల్ పరిశ్రమల హబ్గా మారనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగల్పూడి అనిత తదితరులు హాజరు కానున్నారు. మిట్టల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేయగా నేతల రాక కోసం 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. స్టూడెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళందరినీ అప్రోప్రియేట్ లొకేషన్స్లో ఉండేదని చూడడం అండ్ ఎన్ష్యూరింగ్ దట్ టూ మచ్ ఓవర్ క్రౌడింగ్ అవ్వకుండా అట్లీస్ట్ ఎన్ని చైర్స్ ఉన్నాయో ఆ చైర్స్ వరకు ప్రాపర్గా కూర్చోబెట్టి మిగతా వాళ్ళు నాకు హోల్డింగ్ ఏరియాలో బ్యాంక్ ఆపేస్తారు. సో ఇది కొంచెం చూడండి. అండ్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాఫ్ ఓవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు నేడు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో సుమారు 10 కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే పలు డ్రాఫ్ట్ బిల్లులపై చర్చించి వాటికి తుదిరూపం ఇవ్వనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 3 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు 2025 ప్రధానంగా కనిపిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రత కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనిపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అలాగే కోర్ అర్బన్ యాక్ట్పై
నిర్ణయం తీసుకోబోతున్నారు. పాత జీహెచ్ఎంసీ చట్టంలో స్థానంలో కొత్తగా కోర్ అర్బన్ యాక్ట్ డ్రాప్ బిల్లుపై చర్చ జరగనుంది. పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పుల కోసం దీన్ని తీసుకురానున్నారు. ఇంకా మారుతున్న ఆర్థిక నిబంధనలకు అనుగుణంగా జీఎస్టీ చట్టంలో అవసరమైన మార్పులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20న ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్ధతులపై నేడు సభలో సుదీర్ఘ చర్చ జరగనుంది. సభ్యుల సందేహాలు, విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం తన బడ్జెట్ ప్రాధాన్యతలను వివరించనుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ కుంభకోణం జరిగిందంటూ ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్గా ఎలా నియమించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారం స్మగ్లింగ్ వంటి సిబిఐ, ఈడీ కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్గా ఎందుకు నియమించుకున్నారని హరీష్ రావు నిలదీశారు. ఆయన ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే రాష్ట్ర ఖజానాకు భారీ గండిపడిందని ఆరోపించారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేస్తామని, ఇది ఒక అంతర్జాతీయ విజయమని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం తీరా చూస్తే కేవలం 22,750 టన్నుల దగ్గర ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, దీనికి బాధ్యులెవరని అని అడిగారు. వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్ల ఎగుమతులు ఆగిపోయాయని హరీష్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పారదర్శకంగా ఉంటే తాము తప్పు చేయలేదని భావిస్తే ఈ కుంభకోణంపై విచారణకు హౌస్ కమిటీ వేయాలని, దీన్ని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్చంద్ గారు అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత? హరీష్ రావు ఆరోపణలను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలను కొట్టిపారేశారు. హరీష్ రావు సిఫారసు చేసిన వారిని అడ్వైజర్గా పెట్టుకోలేదనే అక్కస్తోని సభలో ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రేమ్చంద్ గార్గేకు ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందమని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ అన్ని రకాల దిగుమతులపై ఆంక్షలు విధించారని, అయితే కేవలం తెలంగాణ రైస్ ఇంపోర్టుకు మాత్రమే మినహాయింపు ఇచ్చారని చెప్పారు. కేవలం ఒక్క రేషన్ బియ్యం షిప్మెంట్ మాత్రమే కాకినాడలో ఆగిపోయిందని మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు. No other state in the country has exported to Philippines. అదే విధంగా this is the highest price ever obtained for rice exports from India to Philippines. అదే విధంగా అధ్యక్ష, నేను మళ్ళీ ట్రై చేస్తా. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నారు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం ఏమని చెప్పిండు, యూ షుడ్ నాట్ రైస్, యూ షుడ్ నాట్ డూ దిస్, యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ స్కామ్, యూఆర్ ఇన్వాల్వ్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ
హౌస్లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా నేను ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్ చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ఆదుకునేందుకు తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కత్తిరెడ్డి నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరారు. నీటి సరఫరాలో జరుగుతున్న వ్యత్యాసాల వల్ల కల్వకుర్తి ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లు ప్రస్తుతం వనపర్తి వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, బుద్ధారం వైపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల కల్వకుర్తికి అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పథకంలో మొత్తం 5 మోటార్లు ఉండగా ప్రస్తుతం కేవలం 3 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని, మిగిలిన 2 మోటార్లు రిపేర్లో ఉండడం వల్ల నీటి పంపింగ్ సామర్థ్యం తగ్గిందని తెలిపారు. నీరు సకాలంలో అందగా పొలాలు బీడుబారుతున్నాయని, ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆయన వివరించారు. యుద్ధ ప్రాతిపదికన రిపేర్లో ఉన్న మోటార్లను పునరుద్ధరించి 5 మోటార్ల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కల్వకుర్తి ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు అందేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన కోరారు. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్ అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది అధ్యక్ష. మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా మొదలు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కోరారు. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇవ్వకుండా బకాయి పెట్టారని అన్నారు. సన్నవడ్ల బకాయిలు 1200 కోట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే సీజన్లో వరి వెయ్యాలా వద్దా అనేది స్పష్టం చేయాలని పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. యాతంగిలో పండించిన వడ్లను కొంటారా కొనరా చెప్పండి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు, 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది, కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఎక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష? మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్ లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి